సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల నిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు తగ్గాయి. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచన. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండలంలోని సర్పంచులకు, కార్యదర్శులకు గ్రామ పంచాయతీల ఆదాయ వనరుల అంశంపై శిక్షణ కార్యక్రమం. గూడూరు పట్టణం త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల నిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకుల, మందులు, గృహ నిర్మాణ మెటీరియల్స్ ధరలు తగ్గాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ధరలు తగ్గిన గృహ నిర్మాణ వస్తువులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కమిషనర్ ఎగ్జిబిషన్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గత నెల రోజులుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు గృహ నిర్మాణ వస్తువులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, గృహ నిర్మాణానికి వాడే అనేక వస్తువులు ధరలు తగ్గాయని, ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు పాత ధరలు, కొత్త ధరలు చూసి కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు నిత్యం వినియోగించే అనేక మందులు, నిత్యావసర సరుకులు ధరలు కూడా తగ్గాయని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై అత్యంత వెసులుబాటు ఇచ్చి ఎంతో తగ్గింపుతోటి ప్రజలందరికీ అనేక సేవా వస్తువులపైన వెసులుబాటు కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి గత నెల 17వ తేదీ నుంచి రేపు దీపావళి రోజు 19వ తేదీ వరకు కూడా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే గతంలో చాలా ప్రోగ్రామ్స్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ఎగ్జిబిషన్స్లో కూడా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా వారు కూడా ప్రయత్నించడం జరుగుతూ ఉంది. అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలానే అన్ని ప్రభుత్వ శాఖలు, ఏదైతే సేవారంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఈ యొక్క తగ్గింపుని వినియోగించుకొని వాళ్ళ యొక్క ఖర్చుని ఏ విధంగా, సేవింగ్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతోటి ఈ యొక్క కార్యక్రమం పండుగ వాతావరణంలో వాస్తవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎంతో మేలు చేసేటటువంటి ఈ కార్యక్రమం, ఎందుకంటే ఎంతో సేవింగ్స్ ఈ యొక్క జీఎస్టీ తగ్గింపు ద్వారా వస్తాయి. అనేక సేవా రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో జీఎస్టీ లేకుండా చేయటం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం. అలానే మిగిలిన సేవలైనటువంటి వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో, ఒక వస్తువు సేవలే కాదు, హాస్పిటల్ కానివ్వండి, తర్వాత హోటల్స్ కానివ్వండి, తర్వాత బిల్డింగ్ అండ్ ఈరోజు ప్రోగ్రాము బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని వస్తువుల మీద గతంలో 28% ఉన్నది, ఇప్పుడు 18% ఉన్నాయి, 5%, కొన్ని వస్తువులపైన 12%కి తగ్గించడం జరిగింది. దరిదాపు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 8,000 రూపాయలు మనం ప్లాన్ చేసుకొని ఉంటే ఈ జీఎస్టీ తగ్గింపుల ద్వారా 8 లక్షల రూపాయలతోటి మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకొని ఉంటే ఈ జీఎస్టీ తగ్గింపు ద్వారా 7 లక్షలకే బిల్డింగ్ పూర్తి, అంటే దరిదాపు 1,00,000 రూపాయలు సేవింగ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ సేవా రంగానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ప్రతి నిత్యం మనం వినియోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, పప్పు దినుసుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, తర్వాత బిల్డింగ్ మెటీరియల్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అన్ని రకాల సేవలు, హోటల్ సేవలు కూడా ప్రతి ఒక్కటి మనం గతంలో చూసాం. 18% జీఎస్టీ, 28% జీఎస్టీ, ఈ విధంగా జీఎస్టీ తోటి ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తగ్గింపు వల్ల ఎంతో మేలు జరుగుతుంది ప్రజలకి. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే కొనుగోలుకు వెళ్తారో, కొనుగోలుకు వెళ్ళినప్పుడు మీరు తీసుకునే బిల్స్ పైన గతంలో జీఎస్టీ ఎంత ఉండింది, ఇప్పుడు జీఎస్టీ ఎంత ఉండింది, ఆ తగ్గింపు వర్తించిందా లేదా అని కూడా అడిగి తెలుసుకొని కొనుగోలు జరుపుకోవాలని చెప్పని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం ఈ వారంలో
ఈరోజు కార్యక్రమం మనకి ఈ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ మన పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎంపీడీఓ కార్యాలయం నుంచి కూడా ఇందులో పాల్గొంటున్నారు. అలానే అయితే ఈ బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. అలానే రేపు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి, అలానే ఎల్లుండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మండల కేంద్రమైన మణుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండలంలోని సర్పంచులకు, కార్యదర్శులకు గ్రామ పంచాయతీల ఆదాయ వనరుల అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు ఆదాయ వనరుల సమీకరణపై పన్నులు, లైసెన్స్ ఫీజులు, ఆదాయ వనరుల వేలం పాటలు నిర్వహించి అంశంపై ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పాపులేషన్ బేస్ మీద పర్ హెడ్ 400 హైడ్ అంటే వాటర్, శానిటేషన్ 50%, 60 అంటే దేనికి ఖర్చు పెడతాం? అది 10,000 ఇస్తున్నారు పంచాయతీ సెక్రటరీ. 60 ఏది మన జనరల్ ఫండ్ అయితే. మణుబోలు మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకి, గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి 2 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఆదాయ వనరులకు సంబంధించి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, అందులో పన్నులు, పన్నేతరములు, ఎన్ని రకాల ఆదాయ వనరులు గ్రామ పంచాయతీకి రావడం జరుగుతుంది, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అన్న విషయాల గురించి అవగాహన ఇవ్వడం కోసము ఈరోజు సర్పంచులకి, సెక్రటరీలకి 2 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఎంపీపీ గారు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినారు. గుర్తి పంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెం బిట్టు 1 బాలాజీ నగర్ గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కొందరు దురాక్రమణ చేస్తున్నారని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్కు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. భూములు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని తహసీల్దార్ను కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ స్పందిస్తూ భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ప్రభుత్వం భూ పంపిణీ చేపడితే అర్హులని పేదలకు భూ పంపిణీ చేపడతామని ఆయన తెలిపారు. మాకంటూ ఏది లేదు సార్. ఉన్న నీళ్లు తప్ప ఇంకేది లేదు సార్. మాకు చేసుకుంటాము అని చెప్తే అంతకుముందు వాళ్ళు మేడం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పంపించి మా ముందు కాదు చెప్తే వాళ్ళు కొంచెం చేసుకుంటే వచ్చేస్తా ఉన్నారు సార్ పట్టాలు. అది మా ఏది లేదు, మా ఊరు గుడి లేదు, బడి లేదు. పాకడ తహసీల్దార్ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు రెడ్డిపాలెం బిట్వన్ బాలాజీ నగర్ గ్రామస్తులు తమ భూములు లేవని, ఉన్న భూమి తమ పరిధిలో ఉన్న అక్కడ విదేశీ సంబంధించిన భూములు వేరే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. తమ భూములు లేవు కావున భూములు పంపిణీ చేయవలసిందిగా కోరి ఉన్నారు. ఇప్పుడైతే అసైన్మెంట్ కమిటీ ప్రస్తుతానికి అయితే లేదు. అసైన్మెంట్ కమిటీ వేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రజలలో ఎవరు లబ్ధిదారులు నిర్ణయించి నామ్స్ ప్రకారం నిర్ధారించి వాళ్ళకి భూమి అందించడం జరుగుతుంది అఫీషియల్గా. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఆక్రమించుకున్నారో వాళ్ళని ఒకసారి వెరిఫై చేయించి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అది మొత్తం వెరిఫై చేయించి దాని ప్రకారం చర్యలు తీసుకున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. మళ్ళీ వస్తాం.
చేస్తే మంచి చేస్తాం. కావాలనే కానీ పండి అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా శుంకర ఆదినారాయణరావు గారు, వారి ధర్మపత్ని సుజాత గారు, పెద్ద కుమారుడు కుమార్తె శ్రీమతి శ్రావణి గారు, అల్లుడు వచ్చి సాయి అన్వేష గారు, వాళ్ళ కుమార్తె సాయి ఆద్య మనవరాలు, రెండో పాప వచ్చి శుంకర వైష్ణవి గారు, మూడో పాప వచ్చి శుంకర లహరి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ఆయన కళ్యాణం పెట్టుకునేటప్పుడు ముందు వేరబస్కి అన్నదానం చేసి తర్వాత కళ్యాణం అబ్బాయిని చూస్తాను ప్రయత్నిస్తాడు కాబట్టి రెండవ పాప కళ్యాణం పెట్టుకున్నాడు. అందువల్ల ఆయన సెంటిమెంట్గా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అది కాకుండా ప్రతి సంవత్సరం మనకు సంవత్సరంలో ఒకరోజు అన్నదానం చేస్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అందరికీ ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇచ్చి ధనకరక వస్తువులు ఇచ్చి సుభిక్షంగా మనుబోలు గ్రామంలోని చొర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అయ్యప్ప భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वृक्षानामदे भवन्ते वारुक्षदोषि दीनापदे उच्चेत् घोषाय खन्दे देव तेनापदे नमो उच्चनाथदाय नमोबाभ्यामुदे नमोबाहुभ्यां तवदन्मने परिधेतुपारे सर्वाणि रूपाणि चित्तधीरः नामानि कृत्वाभिवदन्त्याय श्रीमन्महादेवाय नमो देवाय हे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजान्ति योनिं రక్షించప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప పార్వతీపదే హర మహాదేవ ओम श्री जगन्नाथाय नमः, जगन्नाथाय नमः, राजहंस्थाय नमः, ओम
भयावहाय नमः राजराजाय नमः ओम विष्णुपुत्राय नमः यमुनादिवाय नमः वीरसत्याय नमः रारुचिय नमः रुद्राय नमः वायुवाहाय नमः ऋषिकाय नमः खड्गमालिय नमः वज्रहस्ताय नमः మూడు వల్ల అయింది మామూలుగా మూడు అవసరం అల్లం చట్నీ కూడా అల్లం చట్నీలో చిన్న కప్పు కూడా పెట్టా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల నిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు తగ్గాయి. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచన. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండలంలోని సర్పంచులకు కార్యదర్శులకు గ్రామ పంచాయతీల ఆదాయ వనరుల అంశంపై శిక్షణా కార్యక్రమం. గూడూరు పట్టణం త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.